దురదృష్టంతో ఇక్కడే ఉండిపోయాను. సహజంగా మనిషి చనిపోతే వీధి వరకు భార్య వస్తుందంటారు, కాటి వరకు బిడ్డ వెంట వస్తాడంటారు. మరి నాకు వెంట వచ్చేవారు లేకపోయినా కనీసం నా కోసం ఒక కన్నీటి పుట్టు కార్చేవారు ఎవరూ లేరు. దిస్ ఈజ్ మాసివ్ అటాక్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. 24 గంటలు దాటితే తప్ప ఇప్పుడు ఏం చెప్పలేం. మీరెవ్వరూ ఏడవటానికి వీల్లేదు. స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్. మీ కన్నీళ్లు చూడాలని రంగనాథం ఏనాడు కోరుకోలేదు. మీరందరూ నవ్వుతూ కళకళ్లాడుతూ ఉండాలని అతను జీవితం అంతా శ్రమించాడు. మీ అభిమానాన్ని పొందగలిగాడు, గొప్పవాడయ్యాడు. బిహైండ్ ఎవరీ గ్రేట్ మ్యాన్ దేర్ ఇస్ ఎ గ్రేట్ ఉమన్. అలాగే మన రంగనాథం ఈ ఔన్నత్యానికి కారణం అతని భార్య లక్ష్మి. లక్ష్మి అతని కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తన చేతుల మీదుగా తీర్చిదిద్ది అతన్ని ఇంతవాణ్ణి చేసింది. లక్ష్మి అతని జీవితంలో ప్రవేశించక ముందు రంగనాథం ఒక పేరు మోసిన రౌడీ. ఎవర్రా తగిడికి నా గుడిసెలో దూరి లోపల గడి పెట్టింది? ఎవరు నువ్వు? రౌడీలు తరుముకొస్తుంటే తలుపు తీసుండడంతో లోపలికి వచ్చి దాక్కున్నాను. సరైన చోటికి వచ్చావు. ఈ గుడిసె వైపు కన్నెత్తి చూసే గుండెలున్నవాడు ఈ టౌన్ లోనే లేడు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, తీసుకెళ్లి తెగబెడతాను. తెలీదు. ఏ దారిని వచ్చావో చెప్పు, ఆ దారిని తీసుకెళ్తాను. తెలీదు. పోనీ ఇంటి గుర్తులైనా చెప్పగలవా? తెలీదు. తెలీదు అంటే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన బాప్తన్నమాట. నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. మిగతా విషయాలు తెల్లవారాక తెలుసుకుంటాను. పడుకో. ఎక్కడా? ఇక్కడే. ఇదిగో తాప, ఇదిగో దిండు. పడగా
నాకు చల్లేస్తుంది. పాడు వాసన. ఏంటి వాసన? పోనీ కదా అని చోటిస్తే హై, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఏది చెవుల నుంచి కూడా బాగా తెప్పించి చూద్దా? చెవుల్లోంచి తెప్పించాలా, చెగులోంచి తెప్పించాలా? అనవసరంగా వాక పడుకో. ఎందుకు అలా కోపడతావు? నేను నీ గెస్ట్ ని. ఏమిటా తిట్టు? అది తిట్టు కాదు. ఎవరైనా అనుకోకుండా ఇంటికి వస్తే వాళ్ళని గెస్ట్ అంటారు. షెల్టర్ అంటూ ఇచ్చాక. ఏంటి స్వెటర్ కావాలా? స్వెటర్ లేదు, గిట్టర్ లేదు. దుప్పటి ఇచ్చాక కప్పుకు పడుకో. ఏమే ఏం భయపడుతున్నావా? పసిపాప తెలియక పుట్టలో వేలు పెట్టిన శిస్తలైన నాగుపాము కాటు వేదిని. ఏం భయపడుకో, హాయిగా పడుకో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందరిని చూసి భయపడతారన్నావు కదా, నువ్వు నన్ను చూసి భయపడుతున్నాలా ఉందే? ఆడదాను కదా. అవును, అన్ని అడిగావు. నేను తిన్నానా అని అడిగావా? నాకు ఆకలిగా ఉంది. ఏం చేయను, ఇవే ఉన్నాయి, కావాలంటే తిను. ఏంటిది? ఇవి కూడా తెలీదా? మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జా? నైస్ స్మెల్. నేను తిన్నా? తిను తిను, బాగుంటుంది. మిరపకాయ తిన్న కాకిలా అలా అరవకు. ఇదో కడుపు నిండా మంచిని తాగి వెళ్ళి పడుకో. పడుకో పడుకో. నా కాఫీ వద్దు. అబ్బా నీకు కాదు మ్యాన్, నాకు కాఫీ మ్యాన్. కాఫీ కావాలి. కాఫీ తేడానికి ఇక్కడ నౌకలు ఎవరు? నీ బాబుగా ఇంటికి వెళ్తావు. రాత్రేమో భోజనం లేదు, పొద్దునేమో కాఫీ ఏమని అంటావు. పొద్దున కాఫీ తాగడం అలవాటు. తీసుకొస్తాను, వెళ్ళి మొహం పెట్టుకో. ఇదిగో. థ్యాంక్ యూ. ఏమేన్ స్నానం నీళ్ళు పెట్టు. నేను నీకు స్నానాన్ని నీళ్ళు పెట్టాలా? పళ్ళు రాలగొడతాను. అక్కడ బాగుంది, దాంట్లో దూకు. నేను నాకు చేత కాదు, ఆడపిల్లని అడుగుతున్నాను. కాస్త స్నానం నీళ్ళు పెట్టు మ్యాన్. రేపు నేను చేసుకోబోయేవాడు ఎవడో గానీ వాడి పని సున్నమే. నువ్వు ఒక్క పని చేసావంటే కాంటే నిన్నే నేను చేసుకుంటాను. నన్నా? నువ్వా? అయితే నీ పని సున్నమే. ప్లీజ్ మ్యాన్. ఓ మహారాణి, ఇదిగో నీళ్ళు పోసుకో. థ్యాంక్ యూ. ఏయ్, 6 అడుగులున్నావు. ఆడపిల్ల స్నానం చేస్తుంటే ఎదురుగా ఉండకూడదని తెలీదు? నాకు తెలీదే. కానీ కానీ అమ్మో చలిగా ఉంది. చలిగా ఉంటే సంగీతం బాగా వస్తుంది, పాటలు పాడుకో, అవి వేడెత్తాయి. ఏమేన్, అక్కడ నా బ్యాగ్ ఉంది, అందులో నా డ్రెస్ ఉంది, టవల్ ఉంది. ఊరుకుందో, టవల్ ఉందో, గడి గుడ్డే ఉందో, ఇందులో ఉంటే తీసుకోని. ఏమేన్, ఇదిగో మళ్ళీ భోజనం అంటావేమో,
ఇదిగో డబ్బు. భోజనమే చేస్తావో ఇంటికి వెళ్తావో వెళ్ళు. అవును, నీ పేరేంటన్నావు? లక్ష్మి. పేరు మాత్రం లక్షణంగా ఉంది. ఇదిగో మహాలక్ష్మి, పోతూ పోతూ నా దుప్పటి అవి మాత్రం తీసుకెళ్ళకు. వెళ్ళు వెళ్ళు అంటావు, ఒక పూటగా నేను నీకు అంత బరువు అయిపోయినా? నాకు బరువయ్యావని కాదు, నా గుడిసెలో ఉంటే నీ బరువేమవుతుందని. ఏ మ్యాన్, తినటానికి ఏమైనా తీసుకొచ్చావా? ఓయ్, నువ్వు వెళ్ళలేదా? మ్మ్. ఏ, ఎందుకని? చల్లటి నీడ నుంచి ఎండలో పరిగెత్తడం ఇష్టం లేక. కాస్త చనువిస్తే చాలు ఆడవాళ్ళు ఎత్తునే కూర్చుంటారు. నీ ఎత్తు చూస్తే ఇక్కడే ఉన్నట్టున్నావే. ఉంటే సాటి మనిషి కాస్త సాయం చేయకూడదా? నేనా? నేనే తాడు బొంగరం లేని వాడిని. నన్ను నమ్ముకుని ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళైనా ఉంటాను. ఆడది బలమైన ఆశ్రయాన్ని ఎప్పుడు వదులుకోదు. మరి మీ అమ్మ నాన్న బెంగ పెట్టుకోరు? పెట్టుకునేవాళ్లే ఉంటే. నాకు మళ్ళీ నీకు వెనక ముందు ఎవరు లేరనమాట. డబ్బులు ఇచ్చేలేను, ఏమైనా కొనుక్కున్నావా? అరే, పొద్దు నుంచి ఏం తినలేదా? నేను వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను. లోపల ఒకే ఒక్కగా నాకు నిద్ర పడటం లేదు. లోపల ఒక్కగా ఉంటే ఇక్కడ పడుకో. ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడుకోవాలా? ఇక్కడ ఇక్కడ పడుకున్నా నిద్ర పడటం లేదు మ్యాన్. అయితే ఓ పని చెయ్యి, చందమామను చూస్తూ పడుకో, అదే పడుతుంది. ఏ మ్యాన్, ఒక పని చేయి, పాట పాడు. నేనా? నువ్వే. కమాన్, సింగ్ మ్యాన్ సింగ్. సింగ్ రాదా? పడుకో. నువ్వు పాట పాడితే పాట వింటూ నిద్రపోతాను. పాడు మ్యాన్. తక్కదిమితో నీ తస్తా దియ్యా. కాదు, నేను పాడతాను ఉండు. ఇందులో ఏముందో చదువు. ఈ ఫోటోలో ఉన్న కుమారి లక్ష్మి కనపడటం లేదు. ఎవరైనా ఆచూకీ తెలిపినా వెతికి తీసుకొచ్చి ఈ కింది అడ్రస్ అప్పగించిన 10,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. ఇట్లు నీలకంఠం. ఇక్కడ తీసుకొచ్చేవి దిగు దిగు. నీ అమ్మా నాన్న చిన్నప్పుడే పోతే మేనమావనైన నేను నిన్ను కన్న కూతురులా పెంచాను. నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాను. కానీ నన్ను నా మాటను లెక్క చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతావా? పరువు మర్యాద గంగలో కలిపి పారిపోయింది చాలక సిగ్గులేక ఇంకా ఇక్కడ నుంచున్నావే. పద లోపలికి. నన్ను ఇక్కడ తీసుకొస్తున్నట్టు ముందుగానే తెలియచేసావు అనమాట. నీతో తిరిగి వచ్చానని నలుగురు నన్ను వేలెత్తి చూపించేందుకు, నా బ్రతుకు నవ్వులు పాలు చేసేందుకు ఇంత పని చేస్తావా? లోపలికి పద. ఈ డబ్బు కోసం కక్కుర్తి పడేగా నన్ను మళ్ళీ నరకంలోకి తీసుకొచ్చా. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండదు. గెట్ అవుట్, గెట్ అవుట్. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ డబ్బు కోసం కాదు. నేను తలుచుకుంటే చిటికలో వేలకు వేలు సంపాదించగలను. కానీ నువ్వు తుఫానుకు భయపడి చెట్టు మీద నుంచి ఎగిరిన పక్షి రక్షణ కోసం మునిగిపోతున్న పడవ మీద వాలినట్టు నా ఇంటికి వచ్చావు. నేను కన్నవాడిని, ఎరుగిన వాడిని, గాలికి పెరిగిన వాడిని అయినా కనిపించిన వారి మమకారాలకు విలువ ఇచ్చేవాడిని కనుకనే నేను మీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. చదువుకున్న దానివైనా నన్ను అర్థం చేసుకోలేకపోయావు. ఈ డబ్బు నేనిచ్చే నీ పెళ్లి కానుక. తీసుకో. వస్తాను. రంగా, ఆగు. సిగ్గు శరం లేక పరాయి మొగాడితో తిరిగి వచ్చిన చాలక
తెగించి వారితో లేచిపోదాం చూస్తున్నావు. ఆ లోపలికి. నోటికి వచ్చినట్టు వాగితే నేను ఊరుకోను. నన్ను వదలండి, నేను అతనితోనే వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? నీకు కాబోయే మొగుడు నేను. ఎవడు వెంటో పడిపోతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? నరికి పాచేస్తాను, జాగ్రత్త. పిచ్చి వేషాలు వేసావు, పీక పిసికి పారేస్తాను, జాగ్రత్త. దీని పని ఇలాగా ఈడ్చుకో. పోతావే? ఎక్కడికి పోతావే? మళ్ళీ లక్ష్మి మీద చెయ్యేశావు, నీ రక్తం కళ చూస్తాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. రంగా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళి రంగా. ఇన్నాళ్ళు నన్ను పసిపాపలా లాలించావు, పాట పాడి జో కొట్టావు. నీ ఒడిలో తప్ప ఈ ప్రపంచంలో ఇంకెక్కడో బ్రతకలేను. నన్ను వదిలిపెట్టి వెళ్ళకు రంగా. నీ ఇష్టం వచ్చిన వాడిని కట్టుకుంటే ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. నువ్వు నీ భావన చేసుకుంటే తప్ప ఈ ఆస్తి నీకు చెందకూడదని మీ నాన్నగారు వీలునామాలు కూడా రాశారు, తెలుసా? మా నాన్న రాశారు, మీరే ఆయన చేత రాయించుకున్నారో నాకు అనవసరం. ఆస్తి కోసం ఈ మూర్ఖుని చేసుకుంటానని ఆశపడకండి. మీకు మీ ఆస్తికి ఒక నమస్కారం. నాకు కావాల్సింది ఈ ఆస్తి కాదు, రక్షణిచ్చే మగవాడి నీడ. ఆ నీడనిచ్చేవాడి కోసం ఈ ఆస్తినే వదులుకుంటారు. నా రంగంతో వెళ్ళిపోతున్నాను. పదరంగా. ఆగు. ఆ మాట నోటితో అంటే సరిపోదు. ఏం రాసుకుంటారో మీరే రాసుకోండి. సంతకం పెడుతున్నాను. Now I'm free. లక్ష్మి, ఏమిటండి? నీ వదలండి. ఏమిటండి మోట్ సరసం? ఇదేం కొత్త కాదుగా. ఇదివరకు అంటే వేరు. ఇక మీద నేను చెప్పినట్టు బుద్ధిమంతులా ఉండాలి. అలాగా? ఎందుకో? అడ్డు ప్రశ్నలు వేయకూడదు, పేడాపాడా లేకుండా అల్లరి పనులు చేయకూడదు. చెప్తాం. ఎన్నాళ్ళు? 7 నెలలు. 7 నెలల 7 అంటే గురు గురు అబ్బా గురు గురు ఏంట్రా? కొత్తపేట పని ఉండేదని గురు, ఆ పాపగారి మూట నా బైకులు ఎరగబడి చేశారు. పైగా నువ్వైనా సరే వాళ్ళ పేటలు అడుగు పెట్టావంటే నీ ప్రాణాలు తీసేస్తానని చెప్పమన్నారు గురు. కుక్కలు నా కొడక. ఏరా పాపిగా, నోరు వాయి లేని మా పోతుగాడి మీద చూపిస్తావురా నీ ప్రతాపం? నీ పేటలోకి వస్తే నన్నేదో చేస్తానన్నావటగా. అందుకే ఇప్పుడు నీ పేటలోకే కాదు, నీ ఇంట్లోకే వచ్చాను. ఏం చేస్తావో చేయరా దగ్గడికే. ఎప్పుడు నా వెంట ఉండి నన్ను కాపాడే కుక్కలకు బిస్కెట్లు వేయటం అలవాటు. అలాగే నా ఇంటి ముందుకొచ్చి నా పేరు పెట్టి పిలిచే బిచ్చగాడికి 1000 రూపాయల నోట్ల కట్ట విసిరివేయడం అలవాటు. నీ ప్రాణాల మీద తీపి ఉంటే ఆ డబ్బు తీసుకెళ్లి ఈ పాపారావు పేరు తలుచుకొని 10 కాలాల పాటు గంజి నీళ్లు తాగి బతుకు. నైతో సలా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నా కుక్కలకి వేస్తాను.
ఇంకెప్పుడైనా మా వాళ్ళ వైపు వేలెత్తి చూపినా కన్నెత్తి చూసినా కాలు కాలు కీలు కీలు వేలుకు వేలు ముక్కలు ముక్కలు చేసి పేరంతా వెళ్తాను. ఖబర్దార్ మా దచ్చం. కమాన్. రంగనెక్కడ? ఎందుకు? ఈజ్ అండర్ అరెస్ట్. మర్యాదగా పెట్టామను. ఆన్ వాట్ చార్జ్ హీ ఈజ్ అండర్ అరెస్ట్ ఇన్స్పెక్టర్? నీకు అలా అడిగే హక్కు లేదు. నువ్వు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇంతకీ నువ్వెవరు? ఐఎమ్ హిస్ వైఫ్. నేను ఆయన భార్యని. వాట్? నువ్వు ఇంత చదువుకున్న దానివి అటువంటి నటోరియస్ రౌడీని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. డోంట్ టాక్ అన్నెసెసరీ ఇన్స్పెక్టర్. హావ్ యు గాట్ ఎనీ వారెంట్ టు అరెస్ట్ హిమ్? ఓ, నువ్వు లా గురించి కూడా మాట్లాడుతున్నావా? అలాంటి జులాయి విధవని, కట్టు తెంచుకున్న పొగరబోతు గిత్తలా ఊరు మీద పడి అందరినీ కొట్టే రౌడీ విధవని అరెస్ట్ చేసే అధికారం నాకుంది. యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ ఇన్స్పెక్టర్. నా భర్త మీరు అనుకునేలాంటి మనిషి కాదు. హి ఇస్ వెరీ ఇన్నోసెంట్. అతను అమాయకుడు అనుకునేంత అమాయకురాలు అన్నమాట నువ్వు. నిజంగా దురదృష్టించాలి. ఐ హావ్ టు పిటీ యూ. ఎనీహౌ, ప్రజల్ని హడలెత్తిస్తున్న అతను అరెస్ట్ చేసి జైలు పంపించక తప్పదు. నో, యు కాంట్. ఇట్ ఇస్ ఇల్లీగల్. చూడమ్మా, ఇంతకు ముందే అతను కొత్తపేటలో పాపారావు ఇంటి మీద పడి అతని చావ చేత కొట్టి పారిపోయించాడు. కమాన్, వెతకండి. ఇన్స్పెక్టర్, వాట్? ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. మీరు చెప్పిందే నిజమైతే నా భర్తని నేనే పోలీసులకు అప్పగిస్తాను. నా మాట నమ్మండి. ఆల్ రైట్, నీ మాట నమ్ముతున్నాను. ఇలా చూడు, నువ్వే నీ భర్తను నాకు అప్పగిస్తున్నావు. గుర్తుంచుకో. లక్ష్మి, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఏమిటి ఒక్క అంశం పెట్టావే? నువ్వు కూడా తెచ్చుకో, కలుస్తున్నావు. నేను ఇక ఈ నెత్తురు కూడా తినలేను. ఏమన్నా? ఉన్నమాటే అన్నాను. మీరు చేస్తున్నామని వినలేక చెవులు మూసుకున్నాను. సిగ్గుతో తల ఉంచుకున్నాను. ఇవన్నీ నీకు చెప్పింది ఎవరు? ఎవరైతే మీరు ఊరు మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నది అబద్ధమా? ఇష్టం వచ్చిన వాళ్ళని చావు కొడుతున్నది అబద్ధమా? పోలీసులు పట్టుబడకుండా తప్పించి తినడం అబద్ధమా? ఇందులో ఏది అబద్ధం?
చేసిన వాటికి సంజాయిషి చెప్పుకునే అలవాటు నాకు లేదు. కానీ అడిగే అధికారం నాకుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మీరెక్కడి నుంచి వస్తున్నది, ఎవరిని కొట్టొస్తున్నదో నాకు తెలుసు. పోలీసుల చిట్టాలో పేరెక్కిన నేరస్తుడు మీరు. అయితే కావచ్చు, పోలీసు బలగం అంతా కలిసి వచ్చానని ఏం చేయలేదు. మీ దుర్మార్గం ఎప్పుడు ఇలాగే సాగుతుందనుకున్నారా? మీ దౌర్జన్యానికి గురైన ఎందరో భార్య బిడ్డలు కన్నీళ్లు మీ కాళ్ళ కింద భూమిని కదిలించి వేస్తుందని గుర్తుంచుకోండి. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాం. వాళ్ళు మీలాంటి రౌడీలే. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, కొట్టుకోవటం, పొడుచుకోవటం, ఒకళ్ళ రక్తం ఒకళ్ళ కళ్ళు చూడటం, ఒంట్లో బలం ఉన్న నాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడటం, ఒంట్లో బలం ఒడిగాక ఏ మూలలో పడి మూలుగుతూ గడపటం, ఇవేగా మీ బతుకులు. పాపం చేసేది మీరు, వాటి ఫలితం అనుభవించేది మీ మీద ఆధారపడిన అమాయకులు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు చులాయిగా తిరిగే రౌడీ భార్యను అనిపించుకున్నాను. రేపు మీకంటే బలవంతుడు మిమ్మల్ని కొడితే నా మాంగల్యం గాలిలో పెట్టిన దీపంలా క్షణం క్షణం ఎంత రెపరెపలాడుతుందో ఊహించగలరా? మీరు చేసిన నేరానికి మిమ్మల్ని జైల్లో పెట్టిన నాడు నా బ్రతికేం కావాలి? మీ రక్తం పంచుకున్న బిడ్డగతేం కావాలి? నేరస్తుడు బిడ్డగా ముద్రపడి వీధిలో అడుక్కుతుంటూ దిక్కుమాలిన బ్రతుకు బ్రతకాలి, అంతేగా? చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకుంటే తప్ప భవిష్యత్తులో వెలుగు కనిపించదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా గొప్ప పని చేయాలి. గతాన్ని చెరిపేసుకోవడానికి, జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోవడానికి మీరు చేసిన నేరాలకు మీరే శిక్ష అనుభవించాలి. ఇక ముందు దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేయనని నా మీద ఒట్టేయండి. నేనింత దూరం ఎప్పుడూ ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి చేదు తిని తిని జీర్ణించుకున్న వాడికి తీపనేది రుచి చూపించావు. నాలోని మూర్ఖత్వాన్ని కరిగించావు. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నాకు నేనుగా లొంగిపోవడానికి వచ్చానంటే నమ్మకం కలగటం లేదా? నేను మీ పోలీసులకు కానీ చట్టానికి కానీ భయపడి కాదు వచ్చింది. నా కోసం అన్నీ వదులుకొని నాలో మంచిని చూడాలని తప్పించే ఈ మనిషి కోసం మీ ముందు తలంచుతున్నాను. వెరీ గుడ్. నిన్ను నేను మనసారా అభినందిస్తున్నానమ్మా. ఇంతకాలం మేము సాధించలేనిది నువ్వు సాధించావంటే ఇది నీ త్యాగం అనుకోవాలా, నీ సంస్కారం అనుకోవాలా, నీ ఔన్నత్యం అనుకోవాలా? ఎనీహౌ, ఇది మా లా అండ్ ఆర్డర్ చరిత్రలోనే ఒక అపూర్వ సంఘటన. ఎస్, కానీ నాకుండే కొత్త ఎవరు అర్థం చేసుకుంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ గత జీవితపు ఛాయలు ఇక మీదట మన బ్రతుకంతా వెంటాడకూడదని పనిచేశాను. కడిగిన ముత్యంలా మీరు తిరిగి రావాలని పనిచేశాను. మట్టిలోంచి మాణిక్యాన్ని సాధించానన్న గర్వం నాలో మిగిలినివ్వండి. ఏమండి, నన్ను క్షమిస్తారు కదా? లక్ష్మి, అందుకే మిమ్మల్ని ఆడవాళ్ళు అన్నారు. రంగా, నీ పాత జీవితం ఈ కటకటాల వెనక కడిగి వేయబడింది. ఇవాళ నుంచి కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నావు. మేమందరం గర్వించే విధంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతావని ఆశిస్తాను. రా కూర్చో, నేను దించేసి వెళ్తాను. మీతో చిన్న పనుండి వచ్చాను గోపాలరావు. చెప్పండి. ఏం లేదు, ఇతని పేరు రంగా. ఒకప్పుడు పేరు మోసిన రౌడీ, కానీ ఇప్పుడు అతని జీవిత విధానాన్ని మార్చుకుని కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. మన ఫ్యాక్టరీలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించారంటే తన నిజాయితీని నిరూపించుకుని త్వరలోనే మీ విశ్వాసాన్ని సంపాదించి భవిష్యత్తులో మీకు మీ ఫ్యాక్టరీకి అండగా ఉంటాడన్న విశ్వాసం. తర్వాత మీ ఇష్టం. మీరు అంతగా చెప్తేనే కాదంటానా? అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
ఏరా, ఇన్నాళ్ళు నన్ను మించిన రౌడీ లేడని రొమ్ము విరుచుకుని తిరిగేవాడివి జైల్లో పడటంతో చిలుం వదిలిందా? చల్లా కష్టపుల్లా మా మీద విరుచుకుపడేవాడివి దిక్కు లేక పోలీసులకు లొంగిపోతావా పిరికి నా కొడక? పోలీసులు బాగా బైకులు పొడిచారా? ఇప్పుడు కానీ బుద్ధి వచ్చిందా? ప్రారంభకునాయాలా ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు జైల్లో పడి బతికి బయటకు వచ్చావా? అలా ఏంటండి రక్తం? ఏం జరిగింది? ఏం లేదు. ఎవరితోనైనా గొడవ పడ్డారా? మళ్ళీ పాత జీవితంలో అడుగు పెట్టారా? నాకిచ్చిన మాట మర్చిపోయారా? నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఎదురైంది. తిరిగి నా గత జీవితంలోకి అడుగు పెట్టకూడదు అనుకున్నాను కాబట్టి నా పేరు వింటేనే పారిపోయే పిరికి పందులు ఈ రోజు నా మీద చేయి చేసుకున్నారు. అంటే నేను మారినా గతంలోని నా శత్రువులు మారలేదు. నిన్నటి నా సమర్థత వాళ్ళకి బుద్ధి చెప్పింది. ఈనాటి నా మార్పు వాళ్ళకి బలాన్ని ఇచ్చింది. అందుకని వాళ్ళు కొడితే అసమర్థుల్లో తనులు తినొచ్చారా? మీ చేతకాంతనానికి సిగ్గుపడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఏమిటి? నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? ఆనాడు నా చెడు తిరుగులని రౌడితనాన్ని ద్వేషిస్తున్నానన్నావు. ఓర్పన్నావు, మార్పన్నావు. అవన్నీ అలవర్చుకోవడం వల్ల వాళ్ళు నన్ను కుట్టినా తిట్టినా భరించాను. అయినా నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. ఎందుకని? ఏం తప్పు చేశానని? ముమ్మాటికి తప్పే చేశారు. మిమ్మల్ని దౌర్జన్యం చెయ్యొద్దంటే అర్థం మరొక దౌర్జన్యాన్ని భరించమని కాదు. మిమ్మల్ని సన్మార్గంలో నడవమంటే అర్థం మరొక దుర్మార్గానికి తల ఉంచమని కాదు. అయినా తనను తానే రక్షించుకోలేని మగాడు నమ్ముకున్న పెళ్ళాన్నేం కాపాడగలడు, పిల్లల్ని రక్షించుకుంటాడు. స్త్రీ తన భర్త దొంగైనా సహిస్తుంది, హంతకుడైనా భరిస్తుంది. కానీ పెరిగేవాడు కావడం మాత్రం క్షమించలేదు. మీరు చేసిన ఈ పనికి ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు.
అందరూ ఇక్కడ ఉన్నారే? ఏం జరిగింది? గోపాలరావు దివాలా తీశారు, ఫ్యాక్టరీ లాక్అవుట్ డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? భార్య బిడ్డల్ని ఎలా పోషిస్తాం? గోపాలరావు గారు, 2 ఏళ్లైనా ఒక్క రూపాయి కూడా మీరు వడ్డీ జమ వేయలేదు. నిజమే, కానీ వడ్డీ కూడా కట్టాలని వారు వ్యాపారం ఎట్లా చేస్తారు? మరి మా బాకీ ఎప్పుడు ఇస్తారు? మీరు కొంచెం గడువిస్తే. ఎన్నిసార్లు గడువు ఇస్తాం? ఇంకా ఎన్నాళ్ళని ఆగుతాం? ఇంకా ఒక్క రోజు కూడా ఆగలేదు. 1 గంట టైం ఇస్తున్నాం. మా బాకీ మీరు మొత్తం చెల్లిస్తారో లేదా మీ ఫ్యాక్టరీ మా స్వాధీనం చేస్తారో ఆలోచించి చెప్పండి. అంతకంటే ఈ స్థితిలో నేనేం చేయలేను రంగా. ఎటు చూసినా అప్పులు పెరిగిపోయాయి. అవన్నీ తీర్చడం నా తరం కాదు. ఇప్పుడు ఇక ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడం తప్ప నాకు వేరే మార్గం లేదు. వద్దు సార్, మీరు ఆ పని చేస్తే ఫ్యాక్టరీ మూతపడుతుంది. పని వాళ్ళందరం పొట్ట చేతు పట్టుకుని ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే నేనేం చేయని చెప్పు. మీరేం ఆధారపడకండి. ఈ బాకీదారులందరితో నేను మాట్లాడతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. రామ్జీ, ఇప్పుడు డబ్బు ఇవ్వని మా ప్రొపరేటర్ గారిని ఒత్తిడి చేయకండి. చెయ్యక మాది డబ్బు హేట్లో పోసామనుకుని నోరు మూసుకుని ఊరుకోమంటారా? అని నేను అంటలేదు. ఇప్పుడు డబ్బు ఇస్తే గానీ కదలవని కంట మీద కూర్చున్నా మీరు వసూలు చేసుకోలేరు. ఆయన ఇన్స్టాల్మెంట్ పెట్టబోతున్నారు. మీరు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా వసూలు చేసుకోలేరు. అయితే మరి మా బాకీ ఎక్కడికి పోదు. 1 నెల నాకు గడువు ఇవ్వండి. ఈ ఫ్యాక్టరీని నష్టం లేకుండా నేను నడుపుతాను. ఆ తర్వాత మీ డబ్బు మొత్తం వడ్డీతో సహా నేను చెల్లిస్తాను. నన్ను నమ్మండి. కాదంటారా మీ ఇష్టం. మా మొత్తం బాకీ మీరు తీరుస్తామంటే నేను నమ్మడమే కాదు, నువ్వేం చేయమన్నా చేస్తాం. ఆ మాట మీద నిలబడండి. సార్, నువ్వు మార్వాడీలతో ఏం మాట్లాడొచ్చావో నాకు తెలుసు. కానీ ఇది వర్కర్ల సమస్య. అసలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే కదా మన ఫ్యాక్టరీకి నష్టం వస్తుంది. ఆ బాధ్యత నాకు వదిలేండి సార్. ఏం భయపడక్కర్లేదు. మనం ఈ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలంటే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఉద్యోగాలు పోవాలని నువ్వు గ్యారంటీ ఇస్తే రోజుకి 8 గంటలు కాదు 24 గంటలు పనిచేస్తాం. కావాలంటే 3 మాసాలు జీతాలు లేకుండా పనిచేస్తాం. కడుపులు కాల్చుకుని పనిచేయక్కర్లేదు. చేసే పని శ్రద్ధగా పట్టుదలతో చేస్తే ఈ ఫ్యాక్టరీ నిలబడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. మిమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఒక్క రంగాకే ఉన్నాయి. ఇవాళతో ఈ ఫ్యాక్టరీ మీద ఉన్న అప్పులన్నీ తీర్చాను. ఇంకెవరికి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. నా బాధ్యతను నెరవేర్చుకున్నా. చాలా సంతోషం రంగా. నా పరువు నిలబెట్టావు, నన్ను రుణముక్తుని చేశావు. ఇంకా ఈ ఫ్యాక్టరీ నీ చేతుల్లో ఎంతో అభివృద్ధిలోకి వస్తుందని నా నమ్మకం. ఇక నుంచి ఫ్యాక్టరీ మీద ఉన్న సర్వ హక్కులు నీకే అప్పగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కంగ్రాచులేషన్. ఈ ఫ్యాక్టరీ ఆ వెతకి మాత్రం దక్కటానికి వీల్లేదు. నమస్కారం బాబు గారు. రారంగా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. కూర్చో. ఈ ఫ్యాక్టరీ నువ్వెంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ బిజినెస్ లో వచ్చిన చిక్కుల వల్ల నా కుటుంబంలో కలతలు చెలరేగాయి. నీ సామర్థ్యం వల్ల అవన్నీ తొలగిపోయాయి.
ఇంకా నా భార్యా బిడ్డలకు తగిన ఏర్పాట్లు చేసి నా శేష జీవితాన్ని తీర్థయాత్రలతో గడపాలని నిశ్చయించుకున్నాను. ఈ డబ్బు తీసుకుని మీ బరువు బాధ్యత తీసుకోండి. వద్దు రంగా, ఎంతకాలమని ఇలా ఇస్తావు? ఇప్పటికిచ్చింది చాలు, ఇది తీసుకెళ్ళి. మీ వల్ల నేను ఇంతటి వాడిని అయ్యాను. తీసుకోండి, నా రుణం తీర్చుకునేవాడిని అవుతాను. నీకు నా రుణం తీర్చుకునే బుద్ధి లేదన్నమాట. ఇది నాకు రావాల్సిన డబ్బు. ఏమిటయ్యా ఈ అన్యాయం? ఇంకా నీకు రావాల్సిందేమిటి? గోపాలరావు గారు, నువ్వు ఈ ఊరు వచ్చి వ్యాపారం మొదలు పెట్టేప్పటి నుంచి నీకు నేనెంతో సహాయం చేశాను. నా అండదండలతోనే ఈ ఫ్యాక్టరీని ఇంతకాలం నడపగలిగాను. దీన్ని సక్రమంగా పొందవలసిన వాడిని నేను కావాలని అడిగినా నన్ను కాదని ఒక రౌడీ విధవకు, జైల్లో పడి వచ్చిన బందిపోటుకు దారాదత్తం చేస్తావా? అసలు ఈ జులాయి విధవకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేశాడా, దోపిడీ చేశాడా, దొంగ నోట్లు గుద్దాడా? నీలకంఠం, మాట్లాడనివ్వండి. ఇలాంటి వాళ్ళకి మాట్లాడడం అలవాటు, నాలాంటి వాడికి అనుకున్నది సాధించడం అలవాటు. తమ మీద తమకు నమ్మకం లేని వాళ్ళు తమకున్న దుర్గుణాలన్నీ ఎదటి వాళ్ళు చూస్తారులేండి. Shut up! మిస్టర్ నీలకంఠం, సంతకాలు చేయించుకుని ఆస్తి సొంతం చేసుకునేవాడిని కాదు, నా స్వశక్తి మీద ఆధారపడినవాడిని. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కూడా నా స్వశక్తి మీదే సొంతం చేసుకున్నాను. రాత్రింపగళ్ళు కష్టపడి నా చివరి రక్త పొట్టు వరకు దారపోసి దీనికి మహోజ్వలమైన భవిష్యత్తు కల్పిస్తాను. దేశంలోకెల్లా ఒక మహోన్నతమైన సంస్థగా దీన్ని రూపొందిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. రంగనాథ్ స్పీకింగ్. గుడ్ మార్నింగ్. మీ ప్రపోజల్స్ మా కంపెనీ యాక్సెప్ట్ చేసింది. మీ 19 crores worth of material will be dispatched to you immediately. You are welcome. Sir, phone from Joint Secretary Export and Import. Hello. Good morning, Miss Menon. Thank you very much. Your ship is leaving from Madras Harbour next Monday. Thank you very much. That's right, Miss Menon. That is mine. Sir. ఆఫీస్లో చూస్తాను. బై సీతారామయ్య గారికి ఫోన్ చేసి ఆ టెక్స్టైల్ మిల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోమని చెప్పండి. ఈ వ్యవహారాలన్నీ రోజు ఉండేవే కదండి, ముందు మీరు టిఫిన్ చేయండి. కొత్తగా మాట్లాడుతున్నానండి. శాంతి లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? శాంతి, డాడీ వచ్చేసారామా? డాడీ. ఓ మై స్వీట్. ఏమి డాడీ ఇంకా ఈ పాత అలవాటు? అలవాటు కాదమ్మా, ఆప్యాయత. ఆప్యాయతకి పాత కొత్తలుండవు. థ్యాంక్ యూ డాడీ. ఊళ్ళో పెద్దలు మీకోసం వచ్చారు. వస్తున్నా. కాఫీ తీసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 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 నమస్తే సార్. గుడ్ మార్నింగ్ 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 సార్. సారీ లక్ష్మి, లేట్ అయింది. మీకు ఇది మామూలేగా. అందుకే నా కోసం కనిపెట్టి కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నాకు వినిపించదు, మీరు రాందే నాకు భోజనం చేయడానికి మనస్కరించదు. త్వరగా వడ్డించు, ఆకలిస్తుంది. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. వాట్? డోంట్ వరీ, నేను ఇప్పుడే వస్తున్నాను. నేను అర్జెంట్గా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నువ్వు భోజనం చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఫోన్ రాగానే భోజనం దగ్గర నుంచి లేచిపోవడమేనా? ఎంత అర్జెంట్ పనైనా సరే మీరు భోజనం చేసి వెళ్ళాల్సిందే. నువ్వు ఇలా పట్టుపడితే కాదు.
నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే ఫ్యాక్టరీ పని ఆగిపోతుంది, ₹1,00,000 నష్టం వస్తుంది, అంతేగా వస్తే రానండి. మనకి నష్టం వస్తుందని కాదు లక్ష్మి. నేను ఒక పూట భోజనం చేయకపోతే పోయేదేమీ లేదు. నేను ఇక్కడ 5 నిమిషాలు ఆలస్యం చేస్తే రేపు అక్కడ కొన్ని వందల కుటుంబాలకు భోజనం లేకుండా పోతుంది. మీరెన్నైనా చెప్పండి, ఒక్క పూట కన్న కూతురు పక్కన కూర్చుని భోంచేసే తీరిక లేకపోయాక, కట్టుకున్న భార్య చేతి మీదుగా అన్నం తినే అవకాశం లేకుండా పోయాక, ఎందుకు ఈ లాభాలు, ఎవరి కోసం ఈ సంపాదన? ఇంతకంటే చాలని సంపాదన రోజులే నయం. ఉన్న దాంతో ఎంతో తృప్తిగా బిడ్డని మధ్యన కూర్చోపెట్టుకుని హాయిగా గడిపేవాళ్ళం. అవును లక్ష్మి, అప్పుడు మనకు ఒకే బిడ్డ. ఈనాడు మనకు సంపత్తో పాటు సంతానం కూడా పెరిగింది. కన్న బిడ్డలు కాకపోయినా మన ఉన్నతి కోసం చెమటోడ్చి కష్టపడే ప్రతివాడు మన బిడ్డే. నీ కోసం, నా కోసం, శాంతి కోసమే కాదు, ఆ శ్రమజీవుల కుటుంబాల మనుగడ కోసం నేను విశ్రాంతి అనేది మర్చిపోవాలి. ప్లీజ్ నన్ను వెళ్ళి. I am free. I am not free. ఏమిటమ్మా అంత శ్రద్ధగా చూస్తున్నావు? ఎవరి ఫోటోలవి? రండనే సమయానికి వచ్చారు. వీటిలో ఏ ఫోటో సెలెక్ట్ చేయాలో తెలియక సతమతం అవుతున్నాను. మా శాంతి తగిన కురవాణ్ణి చూసి మీరే సెలెక్ట్ చేయండి. మై గాడ్, నేను శాంతి తగిన కురవాణ్ణి సెలెక్ట్ చేయటమా? ఇంకా నయం, ఇందులో నేను ఎవరిని సెలెక్ట్ చేసినా చిచ్చే ముసలి సెలెక్షన్ అని మీ అమ్మాయి ఏసి నుంచి వెళ్ళిపోతుంది. చూడమ్మా, ఎందుకని మంచిది, మీ ఆయన నువ్వు కలిసి సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. హలో, ఏమిటవి? సమయానికి వచ్చావు కోడలి పిల్ల. ఇదిగో ఈ ఫోటోలు చూసి ఇందులో నీకు నచ్చిన కురవాణ్ణి సెలెక్ట్ చేసుకో. ఫోటోలు చూసి సెలెక్ట్ చేయడం కాదు, మనసులు కలిస్తేనే చేసుకోవాలి. ఏమిటా తొందర? మనసులు కలవడం విషయం తర్వాత, ముందు ఆ ఫోటోలు చూసి నీ నచ్చిన కురవాడు ఎవరో చెప్పు. ఫోటోలు చూడడం దేనికమ్మా, మనసులు కలిస్తే ఏ ఫోటోలు అక్కర్లేదు. శాంతి, ఏమిటి మమ్మీ ఇవాళ నీ మాటలేమిటో నాకు కొత్తగా వినిపిస్తున్నాయి. ఎన్నుడు రాని సందేహం కలుగుతుంది. నువ్వు ఎవరికైనా మనసిచ్చావా? నా దగ్గర సిగ్గేమిటి, నీ మనసులోని మాట చెప్పు. డాడీతో నేను మాట్లాడతాను, సరేనా? బేబీ, నువ్వు మనసిచ్చావంటే అతడు అన్ని విధాలా యోగ్యుడై ఉంటాడు. ఎవరతను? ఊరేమిటి, పేరేమిటి? నాకు తెలియదు డాడీ. తెలీదేంటే? పోనీ అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. ఎన్నాళ్ళని మీకు పరిచయం? 3 నెలలు. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నారా? రోజు కలుసుకుంటూనే ఉంటాం. ఇవి అడగడానికి నాకు నిమిషం పట్టలేదు. రోజు కలుసుకుంటున్నా, ఇవి అడగడానికి ఆ నిమిషం టైం దొరకలేదా? నువ్వు ఊరుకో బేబీ, మీ మమ్మీ మాటలేం పట్టించుకోకు. నువ్వు మనసిచ్చిన అదృష్టవంతుని రేపు మన ఇంటికి తీసుకురా. అన్ని వివరంగా అడిగి నీ పెళ్లి నేను జరిపిస్తాను. గుడ్ లక్. గోపాలరావు, చివరకు నీ భార్యా బిడ్డలకు ఏమేమి గడుచుకుంటా పోయావు కదా. మీకు తెలియంది ఉంది అన్నయ్య గారు. అన్నం తిన్న ఇంటికే కన్నం వేసినట్టు ఆ రంగనాథం మా ఫ్యాక్టరీలో కూలీగా చేరి ఆయన మాయ చేసి ఫ్యాక్టరీ రాయించుకుని కోటీశ్వరుడయ్యాడు. నాకు తెలుసు చెల్లెమ్మా, నువ్వేం బెంగ పెట్టుకో. నీ ఫ్యాక్టరీ మళ్ళీ నీ చేతుల్లోకి వచ్చేట్టు చేయటం నా బాధ్యత. రాజేష్ చాలా చురుకైన వాడు, నేను చెప్పినట్టల్లా వింటాడు. సక్సెస్ అంకుల్, సక్సెస్. మీరు చెప్పినట్టే చేశాను. ఆ రంగనాథం కూతురు నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోవచ్చు. వెల్ డన్ మై బాయ్, నీ తెలివితేటల మీద నాకెప్పుడూ నమ్మకం. నువ్వు ఇప్పుడు పని చేయాలి. ఆ రంగనాథం గారి ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగం సంపాదించాలి, ఎంత చిన్నదైనా సరే. ఇక చూసుకో, నిన్ను ఆ రంగనాథం గారి కుర్చీలో కూర్చోబెట్ట. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. మా డాడీ ప్లాన్ వేశాడంటే విష్ణు చక్రం విసిరినట్టే. రావి మొక్క మొలిచిందంటే రాజభవనం అయినా సరే కూలిపోక తప్పదు. సార్, మీకోసం ఎవరో కుర్రోడు వచ్చారు సార్. పర్మిషన్ తీసుకుని వస్తాను, లోపల చూసుకుని వచ్చేస్తాడు సార్. అడుగు సార్. నా పేరు రాజేష్.
మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం కావాలి. నేను ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ని. ఉద్యోగం కోసం వచ్చిన వాడివి. ఇలా డిమాండ్ చేయడం పద్ధతి కాదు. నాకు డిమాండ్ చేసే హక్కు ఉంది. నేను ఈ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గోపాలరావు గారు కొడుకుని. అలాగా? ఈ విషయం ముందే తెలిస్తే నువ్వు ఇక్కడికి రాకుండానే నీకు ఉద్యోగం ప్రొవైడ్ చేసి ఉండేవాడిని. నేను ఇవాళ ఇంతటి వాడిని కావడానికి కారణం మీ నాన్నగారు. వర్క్స్ మేనేజర్ గారితో చెప్పి ఇతను మన ఫ్యాక్టరీలో వర్కర్గా చేర్పించండి. అదేమిటి, నేను గ్రాడ్యుయేట్ని, వర్కర్గా చేరమంటారేమిటి? మీ నాన్నగారు నన్ను పైకి తీసుకొచ్చింది అక్కడి నుంచే కనుక ఎగిరి ఎవరెస్ట్ శిఖరం చేరుకోవాలనుకోవడం పొరపాటు. ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి. వెళ్ళు. ఆపరేటర్, బయట ఏమిటా కేకలు అరుపులు? వాళ్ళకేం తెలుసు, మేం చెబుతాం. మీరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ని ఆపద సమయంలో ఆదుకొని కాపాడటానికి. మేం తలుచుకుంటే మీ వర్కర్లు చేసే సమయం నిమిషాల్లో ఆపగలం. ఎలా? మీరు మాకు 5 లక్షలు ఇస్తే చాలు, అది వాళ్ళకి పనిచేసి వాళ్ళని మన వైపు తిప్పుకున్నాం. ఐ డోంట్ అలౌ మై వర్కర్స్ టు బి పర్చేజ్డ్ బై బ్రోకర్స్ లైక్ యూ. నీ పేరు చెప్తేనే వర్కర్లు నిప్పులు కక్కుతున్నారు. ఈ ఆవేశంలో వాళ్ళు నిన్ను నీ ఫ్యాక్టరీని నేలమట్టం చేయగలరు. మా మాట విను. నేను ముందే చెప్పాను, నాకు నా వర్కర్ల మధ్య మీలాంటి తగుల్బాజీ దళారీలు అక్కర్లేదని. నా వర్కర్ల సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. వాళ్ళు చేస్తున్న సమ్మె న్యాయసమ్మతమైతే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాను. లేకపోతే నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. వెళ్ళకపోతే ఐ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఈ వర్కర్లతో వ్యవహారం నువ్వు అనుకున్నంత సులభం కాదు మిస్టర్. ఆడపిల్లలు లేవదీసుకోవడం కాదు మిస్టర్. అదిగో వస్తున్నాడు. మిమ్మల్ని మా నాన్నని మోసం చేసి ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకున్న రాక్షసుడు. ఎవడా కొత్త కూసింది? ఎవరు మాట్లాడరే? ఎవడా కొత్త కూసింది? ఎవరైతేనే నువ్వు మాలాగా కూలీగా చేరి ఈ ఫ్యాక్టరీ చేజిక్కించింది అబద్ధమా? ఈ నక్క వినాలతో మా నాన్న నమ్మించి ఈ వర్కర్లకి మాయమాటలు చెప్పి ఈ రోజు ఫ్యాక్టరీ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. అబద్ధమా? అదే అబద్ధమైతే ఆనాడు రోడ్ల మీద రౌడీగా తిరుగుతూ మాలాగా కూలీగా చేరిన వాడివి ఈనాడింత కోటేశ్వరుడు ఎలా కాగలిగావు? రైట్. ఇప్పుడు మీరు సమ్మె చేస్తున్నది నేను బాగుపడ్డాననా, మీరు బాగుపడ్డానికి నేనే ప్రయత్నం చెయ్యలేదా? ఏం చేసావు? ఈ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు. మీ అందరి నిర్ణయం కూడా ఇదేనా? ఆల్ రైట్. మీ కోరికలు న్యాయసమ్మతమైనైతే నేను తప్పకుండా తీరుస్తాను. మెమరాండం ఇవ్వండి. ఇది మా వర్కర్స్ యూనియన్ మెమరాండం. ఇది మా వర్కర్స్ అసోసియేషన్. ఇది మా కార్మిక సమితి మెమరాండం. దీన్ని నేను ఆత్మరక్షణ కోసం ఉపయోగించలేదు. మీ ఆవేశాన్ని అదుపులో పెట్టడానికి మాత్రమే దీన్ని ఉపయోగించాను. నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఇంకా అన్యాయం చేశారనుకుంటే మీలో ఏ ఒక్కరైనా ఈ రివాల్వర్తో నా ప్రాణాలు తీయడానికి అధికారం ఇస్తున్నాను. టేక్ ఇట్. ఏం తీసుకోరే? మీరు తీసుకోలేరు. మీకు న్యాయం జరగాలని అడగడానికి ఇన్ని గొంతులు అక్కర్లేదు. ఒకే ఫ్యాక్టరీలో కలిసి పనిచేసే వారికి ఇన్ని యూనియన్లు అక్కర్లేదు. ఎస్, మీరన్నట్టు నేను తాగుబోతుగా తిరుగుబోతుగా తిరిగిన మాట నిజమే. నేను రౌడీగా పుట్టాను, రౌడీగా పెరిగాను, రౌడీగా తిరిగాను. అది నా తప్పు కనుక ప్రభుత్వం ప్రశ్నించింది, శిక్ష వేసింది. ఆ శిక్ష ఏనాడు అనుభవించాను. ఇప్పుడు నన్ను అడిగే హక్కు మీకు లేదు. నేను మీ అందరిలాగే ఫ్యాక్టరీలో చేరాను, చెమటోడ్చాను, కష్టించి భార్య బిడ్డల్ని పోషించుకున్నాను. అది నా జన్మ హక్కు. కాదని ఇప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. కీర్తి చేసులు గోపాలరావు గారు నన్ను అభిమానించిన మాట నిజమే. కానీ వారి అభిమానాన్ని నేను దుర్వినియోగం చేయలేదు. అప్పుల్లో మునిగున్న వారిని దివాలా తీయకుండా అడ్డుపడ్డాను. వారి అప్పులన్నీ తీర్చాను. ఈ ఫ్యాక్టరీని మూతపడేయకుండా నిలబెట్టాను. మీ అందరి కుటుంబాలను పస్తులతో మాడిపోయే ప్రమాదం నుంచి తప్పించాను. మీరు నేను అందరం బాగుండాలని ఈ ఫ్యాక్టరీని నడిపించే బాధ్యతను ఎత్తున వేసుకున్నాను. నా నిజాయితీని ప్రశ్నించే హక్కు మీకు లేదు. యు హావ్ నో రైట్ టు క్వశ్చన్ మై సిన్సియారిటీ.
ఈ నిజాలన్నీ నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన వాళ్లకు తప్ప మీలో చాలా మంది పెద్దలకు తెలుసు కాదంటారా? అన్నీ తెలిసిన వాళ్ళు కూడా కొందరు నిజాన్ని ఒప్పుకోలేని సంకుచిత స్వభావంలో ప్రోత్బలంతో నన్ను స్వార్థపరుడని వేలెత్తి చూపుతున్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్. ఏ ఇతర సంస్థలోనూ లేని అధిక వేతనాలు మీకు ఇస్తున్నాను. ఎక్కడా లేని ప్రత్యేక సౌకర్యాలు మీకు కల్పించాను. మీకు ఉచిత బీమా సౌకర్యాలు, ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీలే కాకుండా మీ కార్మిక సంక్షేమ నిధికి 5 కోట్లు కేటాయించాను. అంతేకాదు, ఫ్యాక్టరీలో వచ్చే లాభాలలో 60% బోనస్ గా బ్యాంకులో జమ కడుతున్నాను. నేను చెప్పింది అబద్ధం అయితే, ఇంకా మీరు నన్ను స్వార్థపరుడు అనుకుంటే ఆ రివాల్వర్తో నన్ను కాల్చి చంపండి. మిస్టర్ రావు, ఇదిగో మీకు శాశ్వతమైన ఇళ్ళు, మీ పిల్లలకు ఉచిత విద్యాలయాలు, మీ కుటుంబాల ఆరోగ్యం కోసం ఆసుపత్రులు, అన్ని సౌకర్యాలు ఉండి కాలనీ కట్టిస్తున్నాను. నేను చెప్పేది అబద్ధం అయితే, ఇప్పటికీ మీరు నన్ను స్వార్థపరుడు అనుకుంటే ఆ రివాల్వర్తో నన్ను కాల్చి తప్పండి. నా రక్తంతో ఈ ఫ్యాక్టరీ కడిగేయండి. క్షమించండి బాబు, తొందరపడ్డాం. మీరు ధర్మాత్ములు బాబు గారు. ధర్మాపుడు రంగనాథం గారు, ధర్మాపుడు రంగనాథం గారు, ధర్మాపుడు రంగనాథం గారు. నాకు తెలుసు, ఇది మీకు పుట్టిన బుద్ధి కాదు. మీరు మేము పచ్చగా ఉంటే సహించలేక నా కూతురు చెయ్యి పట్టుకుని నా ఇంట్లోనే అడుగు పెట్టడానికి ఎన్ని గుంటెలు రా. యూ చీట్. నా కూతురు జీవితంతో ఆటలాడుకోబోతున్నావు రా స్కౌండ్రల్. గాలి మేడలు కట్టుకోకు. మా శాంతితో నీ పెళ్లి జరుగుతుంది అనుకోకు. Get out. నీ కూతురు పెళ్లి నిర్ణయించడం ఇప్పుడు నీ చేతుల్లో లేదు. శాంతి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. అడిగి తెలుసుకో. You? How dare you to speak? డోంట్ టాక్. సారీ శాంతి. నువ్వు వెన్నుకున్నవాడెంతో గొప్పవాడై ఉంటాడనుకున్నాను. నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావు అనుకున్నాను. నా బిడ్డవయింది ఇటువంటి చరిత్రహీనం ఎన్నుకుంటావని అనుకోలేదు. ఈ నిర్ణయాన్ని నేను హర్షించను, అంగీకరించను. ఎందుకు ఇలా చేశారు? తీసుకురమ్మన్నది మీరే, ఏ కారణం లేకుండా వద్దన్నది మీరే. వద్దనడం తప్పనిసరైంది. ఎందుకో తెలుసుకోవచ్చా? తెలిసి తెలియక తప్పుదారి తొక్కుతున్న కూతురికి కనువిప్పు కలిగించడం కోసం. కాదు, సరికొత్త మలుపు తెరవపోతున్న దాని బ్రతుకుని అగాధంలోకి తోసిపారేయడానికి. చిన్నప్పటి నుంచి ఏదడిగినా కాదనని తండ్రి మనసారా కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తారని నమ్ముకుని వచ్చిన దాని ఆశలని అట్టడికి తొక్కేశారు. You're absolutely wrong. కాదండి, ఏ ఆడపిల్లకైనా కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోగలగటమే జీవితంలో కల్లా గొప్ప అదృష్టం. ఇంత ఐశ్వర్యం ఉండి ఎంతో అల్లారి ముద్దుగా పెంచిన ఒక్కగాని ఒక కూతురికి ఆ అదృష్టాన్ని దక్కనివ్వకుండా చేశారు. నువ్వెన్నన్నా నా కూతురి జీవితంతో చెలగాటమాడి ఆ చులాయిగాని క్షమించను. దాని కాలి కోరు కూడా తాకే అర్హత లేని వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యను. అదే ఎందుకు ఎందుకు అని అడుగుతున్నాను. పేదవాడనా? మీ అంతస్తుకు తగినవాడు కాదనా? అదృష్టం కొద్దీ కలిసి వచ్చిన ఈ మేడలు మరో పేదవాడు అల్లుడుగా వస్తే మీ పరువు ప్రతిష్టలకు హోదాకు భంగం కలుగుతుందనా? ఇన్నాళ్ళు ఎంతో ప్రాణంగా పెంచిన కన్ను కూతురు కోరికలు తుంచివేయటం అహంకారం, అహంభావం. లక్ష్మి, తప్పు లక్ష్మి. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒక్క మాట మాత్రం నిజం. నా భార్య నన్ను అపార్థం చేసుకోదనే అహంకారం, నా కూతురు తగిన వాణ్ణే ఎన్నుకుంటుందనే అహంభావం నాలో ఉన్నమాట నిజమే. అంతకు మించి ఈనాడు నేను తీసుకున్న నా నిర్ణయాన్ని నీ తల్లి కూతుళ్ళిద్దరూ మనసారా గౌరవిస్తారనే ఆత్మవిశ్వాసం కూడా నాకుంది. లక్ష్మి, ఆడదానివై ఉండి ఇన్నేళ్లు నాతో అనుభవాలు పంచుకుని ఆవేశంలో ఎంత మాట అన్నావు.
నాలో ఉన్నది విషపూరిత అహంభావం కాదు. నువ్వెవరు, ఎంతటి త్యాగం చేసి నా దానివైనావు, నేనెవరు, చెల్ల పెంకుల విలువలేని నా జీవితానికి ఎంత మహోన్నత చరిత్ర సృష్టించావు మరిచిపోయేంత అవివేకిని కాను. లక్ష్మి, అందరికీ రంగడి లాంటి వాడు దొరకరు. నువ్వు పన్నావే అదృష్టం కొద్దీ కలిసి వచ్చిన ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అని. నాకు కావలసింది నా కూతురు సుఖంగా ఉండడం. దానికి బంగారు భవిష్యత్తు నేనే వేస్తాను. అందరి అదృష్టాలు ఆ దేవుడు రాస్తే నా కూతురి అదృష్టాన్ని నేనే రాస్తాను. భర్తగా మొదటిసారి ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు. కన్న తల్లిగా దాన్ని ఎలా బుజ్జగిస్తావో శాంతిని మనస్సు మార్చుకోమని చెప్పు. చూసావు మమ్మీ, డాడీ ఎంత ఇన్సల్ట్ చేశారో చూసావా? ఇష్టం లేనప్పుడు ఇంటికి తీసుకురమ్మడం దేనికి? తీసుకొచ్చాక అతన్ని నా కళ్ళ ముందే వెళ్ళగొడతారా? చిన్నాళ్ళు నేనే తన ప్రాణం అనేవారు. నేను ప్రాణంగా భావించి అతన్ని అంత అవమానించారంటే ఏమనాలి? నువ్వే చెప్పు. ఇంతవరకు మా డాడీ మమ్మీ దేవతలని గర్వించేదాన్ని. నా అంత అదృష్టవంతరాలు లేనే లేదని పొంగిపోయేదాన్ని. శాంతి, అది కాదమ్మా. అంటే నువ్వు డాడీని వెనకేసుకొస్తున్నావు అనమాట. నేను కోరుకున్న వాడిని చేసుకునే హక్కు కూడా లేదనమాట. అంత మాట అనకమ్మా. మీ డాడీ ఏం చేసినా నీ శ్రేయస్ కోరే చేస్తారు. అబద్ధం. నేను ప్రేమించిన సంగతి ఏమైనా దాచానా? నేనేమైనా చాటుగా పెళ్లి చేసుకున్నానా? నీ పరువు ప్రతిష్టలు ఏమైనా బగాకెక్కించానా? చెప్పు మమ్మీ, చెప్పు. అలా చేస్తేనే బాగుండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ అవమానం ఉండేది కాదు, ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. చిచి, డాడీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. మీ డాడీ ఎందుకు అలా అన్నారో ఆలోచించుకో. నేను ఇంకా ఆలోచించుకునేదేమీ లేదు. అతను లేనిది నాకు జీవితమే లేదు. అతన్ని కాదంటే నేను మీకు లేను. శాంతి, సారీ మమ్మీ, నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నువ్వు తప్ప నా బాధను ఎవరు అర్థం చేసుకోలేరు. డాడీకి ఎలా నచ్చ చెప్తావో నువ్వే చెప్పు. నా విషయంలో, నా వర్కర్స్ విషయంలో నేను చెప్పాల్సిందంతా అప్పుడే చెప్పాను. చెయ్యాల్సింది నేను చేస్తాను. గెట్ అవే. నాకు సమాధానం కావాలి. నీ తెలివితేటలతో, మాయ మాటలతో వాళ్ళని మోసం చేశావు. యు ఆర్ ఎ క్రూక్. ఇతను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయి. ఏమిటే నీకు ఈ దుర్బుద్ధి? వద్దు మమ్మీ, నువ్వు వద్దు అవుతున్నాడు సావునే. అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటావా? నా ప్రాణాల కంటే విలువైన నా రాజేష్ ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డారు డాడీ. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? 6 నిమిషాలు సోయితే మనందరి కుండలు ఆరంచి రేగేది. నీ కూతురు చావడం తెగించింది. సమయానికి నీ రాకపోతే ఈ నిద్ర మాత్రం అన్నీ మింకేదే. ఎదిరించి పంతం నెక్కించుకోవాలనా? చచ్చి మమ్మల్ని సాధించాలనుకుంటున్నావా? నీకు నువ్వు ప్రాణాలు తీసుకుంటానని భయపెట్టేంత మాత్రాన నిన్న దుర్మార్గకి పెళ్లి చేసేంత పిరికివాడనుకున్నావా? నువ్వు ఒత్తిడి పడ్డావు కదా అని అలాంటి అయోగ్యుని నిన్ను అల్లుని చేసుకునేటంత పిచ్చివాడనుకున్నావా? ఒకవేళ అలాగే జరిగితే ఆ తర్వాత అక్కడ నువ్వు, ఇక్కడ మేము చెప్పేవాడు అనుభవించాలి. దానికంటే ఈరోజు అందరం కలిసి విషయం తాగి చావడం నయం. మీరు కూడా ఎందుకు ఆవేశపడతారు? ఆవేశం కాదు లక్ష్మి, ఆవేదన. నా వాళ్లే నన్ను అర్థం చేసుకోవటం లేదని ఆరాటం. ఆ రాజేష్ పచ్చి దొంగ, రౌడీ, బ్లాక్ మెయిలర్. ఆపండి మీ కట్టుకథలు. నన్ను ప్రేమించి ఆ రాజేష్ మీ దృష్టిలో రౌడీ, బ్లాక్ మెయిలర్. అతన్ని మీ ఫ్యాక్టరీని కొట్టి చంపాలని ప్రయత్నించే మీరు పెద్ద మనుషులు, అంతేనా? నాకు తెలుసు, చిన్నవాళ్ల ప్రేమను అంగీకరించలేని పెద్దవాళ్లందరూ పిల్లల మనసుల్ని విరిచేయడానికి ఎన్నో కథలని చెబుతారు. ఎవరేం చెప్పినా నా నిర్ణయం నేను చెప్తున్నాను. నా పెళ్ళంటూ జరిగితే రండి ప్రసాదరావు గారు, సమయానికి వచ్చారు. విన్నారుగా, మా శాంతి తన భవిష్యత్తు తనే నిర్ణయించుకునేంత గొప్పదైంది. మీరే చెప్పండి, ఏ తండ్రి అయినా తన బిడ్డ నిప్పు పట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోగలడా? పాముతో ఆడుకుంటారంటే దేవుడే వచ్చి కాపాడతారని చేతులు కట్టు కూర్చోగలడా? తొందరపడుకు రంగా. ఏదో
వాళ్ళు తప్పటడుగంటూ వేయకపోతే చిన్నవాళ్ళు కాదు, వాళ్లను చక్కదిద్ది సరైన మార్గంలో నడిపించకపోతే మనం పెద్దవాళ్ళం కాదు. ఏదేమైనా నిన్ను కనిపించిన మీ తల్లి ఉంది, మనకు ఆత్మీయుడని మీ మావ ఉన్నారు. మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి. కానీ ఒక్క మాట, మీరేం ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. అమ్మగారు, ఏమిటి? అమ్మాయి గారు రాజేష్ బాబు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారమ్మా. హలో, అయ్యగారు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? హలో, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు వస్తే వెంటనే గోపాలస్వామి గుడికి రమ్మని చెప్పండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్. రాజేష్, మీ అత్తగారి పాదాలకు నమస్కారం చేయి. పదమ్మా, పద బాబు. Come on. Welcome. Welcome. హ్యాపీ, పెళ్ళైపోయిందా? అమ్మా నాన్న నువ్వే నీ కూతురు పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించావు. ఆనందంగా ఉందా? అదృష్టవంతురాలివి. జీవితంలో కల్లా మహత్తరమైన ఆనందాన్ని అవంతైనా నాకు పాలు పంచకుండా మొత్తం నువ్వే పొందగలిగావు. కన్నుల పండుగగా కన్యాదానం చేశావా? అక్షింతలు వేశావా? ఆశీర్వదించావా? ఏ తల్లికి ఏ తండ్రికైనా అంతకంటే కావలసింది కోరుకునేది ఏముంటుంది? అక్కడ పెళ్లికొచ్చిన వాళ్ళంతా పెళ్లి కూతురు తండ్రి ఎక్కడా ఎక్కడా అని అడుగుంటారు. ఏమని చెప్పుంటావు? చచ్చిపోయాడని చెప్తావు. అంత మాట అనకండి. మమకారం నా కాళ్ళను అక్కడికి లాక్కెళ్ళింది. కన్న పేగును పెనవేసుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. కన్న పేగు మమకారం అవి నీకే గాని నాకు లేవనుకున్నావు. అది నాకేమీ కాదనుకున్నావు. అచ్చనా లక్ష్మి, నువ్వు అనుకున్నది సాధించగలిగావు. అది అందరికీ సాధ్యం కాదు. నీలాంటి ఒక్కదానికే సాధ్యం. మొదటి నుంచి గొప్పదానని, చదువుకున్న దానని, సంస్కారంగా దానని, అతిశయం ఉన్నదాన్ని. నేనెవరిని? ఎవరు నేను? రాముడి కాలి తగిలి సాయి ఆడదిగా మారినట్టు నీ గాలి తగిలి మనిషిగా మారిన గడ్డిపోతనేగా. జీవితంలో నీకు భాగస్వామిని కాగలిగాను కానీ ఈ ఆనందంలో తండ్రిగా పాలు పంచుకోలేకపోయాను.
దురదృష్టవంతుణ్ణి. ఈ ఒక్క పిలిపేనమ్మా నాకన్నిటినీ మించిన ఇష్టం. నువ్వెందుకమ్మా బాధపడతావు? అనుకున్నది పొందగలిగావు, నా కూతురు తప్పించుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరిద్దరూ 10 కాలాల పాటు ఆనందంగా ఉంటారని మనసారా దీవిస్తున్నానమ్మా. ఎవరి ఆశీస్సులు దీవెనలు మనకు అక్కర్లేదు. పద. మీరెక్కడికో వెళ్ళటం లేని బాబు. అంటే మీ ఉద్దేశం? మీరిక్కడే ఉండండి. ఇన్నాళ్ళు శాంతి నవ్వులతో ఆటపాటలతో ఈ ఇల్లు కలకల్లాడింది. ఈరోజు మీరు ఇలా వెళ్ళిపోతే ఆ కారు చీకటిని ఎలా భరించగలం? ఏమండి, మీరైనా చెప్పండి. బాబు, ఎవరేం చెప్పక్కర్లేదు. అభిమానం చంపుకుని అత్తవారింట్లో పడి ఉండడానికి నేనే గతి లేని వాణ్ణి కాదు. రా. శాంతి బాబు, ఆగండి. శాంతి, ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన శాంతి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఆగమని చెప్పండి. వాళ్ళు ఆగమని చెప్పండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇప్పుడు ఆ తేవడం పొద్దున్నే కాఫీ ఇవ్వాలని బుద్ధి ఉండక్కర్లా? ఆవిడ గారికి ఎందుకుంటుందిరా? కోటీశ్వరుడు కూతురు, మహారాణి కదూ. రేపటి నుంచి నువ్వు నేను ఈవిడ గారు అడుగులకు మడుగులొత్తి అన్ని అందించాలి. ఇదిగో నీ కన్నవారింటి గారాబాలి ఇక్కడ సాగవు. పొద్దున్నే లేచి ఇంటి పనులు వంట పనులన్నీ నువ్వే చేయాలి. నాకు వంట చేయడం రాదండి. పేరు గొప్ప ఊరు దిబ్బ. కట్టుబట్టలతో కాపురానికి వచ్చావు. వచ్చేప్పుడు వంట మనిషిని తెచ్చుకోలేకపోయావా? ఆ చూపుతో ఎలాగొస్తుందో గుడ్ల గొప్పలాగా. రాజేష్, నేను లేనిదే ఒక్క క్షణం బతకలేనన్నావు. నేనే నీ ప్రాణం అన్నావు. నిన్ను నమ్మి మమ్మీ డాడీని కూడా ఎదిరించి వచ్చాను. నీకోసం నేనేమైనా చేస్తాను. కానీ నా జీవితం మాత్రం నవ్వులు పాలు చేయకు. ముందు ముందు నీకే తెలుస్తుంది. లక్ష్మి, లక్ష్మి, మన ఫ్యాక్టరీలో అదే దసరా ఉత్సవాలు ఎంత గ్రాండ్ గా చేస్తున్నాను అనుకున్నావు? నేను వెళ్ళడానికి తిరిగి లేకపోయింది కానీ హరికథలు, కచేరీలు, డ్రామాలు బ్రహ్మాండం. బై పండక్కైనా మన ఇంటికి రంగులు వేస్తే మంచిది అనుకుంటాను. ఇల్లంతా పోసుకున్నట్టుగా ఉంది. ఏమంటావు? అది నీతో చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోతున్నాను. అది 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 చాలా ముఖ్యమైన విషయమే. చెబుదాం అనుకుంటేనే మర్చిపోయాను. మరిపించాలని చూస్తున్నారు. నిన్న నన్నే కాదు, మిమ్మల్ని కూడా ఎన్నటికీ మరొకరానికి. మనకున్నది ఒక్కటే, అమ్మాయి శాంతి. ఏమండి, నాకెందుకు శాంతిని చూడాలని ఉందండి. కన్న కూతురైతే కాపురానికి వెళ్ళింది, కానీ కన్న మమకారాల్ని తండ్రుల్లోనే ఉంచిపోయింది. లక్ష్మి,
వచ్చినాయి? ఆడపిల్ల అనేది ఏనాటికైనా పరాయి పిల్లే కానీ మన పిల్ల కాదని నీకు తెలియదు కాదుగా. నిజమే, కానీ 10 నెలలు మోసి కన్నది నేనేనన్నది మర్చిపోగలనా అన్నయ్య? ఎన్నేళ్ళు పెంచి దాని భవిష్యత్తు తీర్చిదిద్దలేకపోయినన్న బాధ మిగుల్చుకున్నాను. పిచ్చి తల్లి, పిల్లల్ని కనడంతో పాటు వాళ్ళ తలరాత కూడా రాయటం చేతనైతే ప్రతి తల్లి అమృతంతోనే రాస్తుంది. జీవితంలో కష్టం సుఖం అనుభవించిన దానివి నువ్వే ఇలా బాధపడితే ఎలా? ఏం చేయనన్నయ్య, నేను ఒకప్పుడు ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఒడ్డును చేరుకోవడానికి గడ్డిపోచను పట్టుకున్నాను. అయినా అది నా పాలిట కల్పవృక్షమైంది. ఆ మహావృక్షం జరిగిన అనర్థానికి ఇప్పుడు ఊహిసలాడిపోతుంది. అన్నయ్య, నాకొక సాయం చేస్తారా? చెల్లెలివి, నువ్వు అడిగితే కాదంటానా? చెప్పమ్మా, ఏం చేయమంటావు? మీరు ఒకసారి వెళ్ళి శాంతిని కలుసుకుని ఎలా ఉన్నదో నాకు చెప్పండి. నేను ఇలా చెప్పానని మా వారితో మాత్రం చెప్పకండి. నేనేదో దిగులు పడిపోతున్నాను అనుకుంటారా? అలాగేనమ్మా, అలాగే. మాటలో పడి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు వెళ్ళి వచ్చి? జస్ట్ నౌ. బై బై, వ్యాపారం అది బాగా సాగుతుందా? ఈ సంపాదన అనేది సుడిగుండం లాంటిది. దాంట్లో చిక్కున్నామంటే మనకు మనంగా బయటపడాలన్నా బయటపడలేం ప్రసాదరావు గారు. చాలా కరెక్ట్. మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. ఏమిటి? నా బిడ్డ ఎలా ఉందో మీరు ఒకసారి చూసి చెప్పాలి. నేను ఎలాగో అదృష్టాన్ని మోసుకోలేదు. దీనికి నువ్వు ఇంతగా చెలించిపోవటం బాగుండలేదు రంగా. చూడు, జీవితంలో ఎన్ని గాయాలైనా మనపలికింది కాలం ఒక్కటే. లోకం మారినా, సృష్టి అంతా మారినా ఆ నల్లరాయి మాత్రం కరగడు. అతను నా కూతుర్ని వంచడమే కాదు, మమ్మల్ని తన గుమ్మం కూడా తొక్కొద్దని శాసించాడు. మీరైనా ఒకసారి వెళ్ళి చూసి వస్తే. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. లక్ష్మి వస్తుంది. నేను ఇలా అన్నాను మాత్రం చెప్పకండి. తెలిస్తే నేను బాధపడుతున్నాను, తను ఇంకా బాధ. వెళ్ళొస్తానమ్మా. రాస్కెల్, నీ మొహం చూస్తేనే పాపం. ఎప్పుడు ఏడిపే. ఏడుపు కొట్టు మొహం. కొంపలు అడుగు పెట్టింది నేను చింతే. నోరు నొక్కుని పడి ఉండు. ఊరికే మూలిగా అంటే వీపి చిట్లిపోతుంది అనుకున్నావు. చిచి. ఓహో, మీరా? శాంతి, మీ డాడీ సీఎడీని పంపించినట్టున్నారు, చూడు. మావయ్య, ఏమిటమ్మా ఇది? కడిగిన ముచ్చల్లా ఉండేదానివి గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. ఏమైందమ్మా? కూర్చోండి మావయ్య. మావయ్య, ఏమ్మా? డాడీ బాగున్నారా? బాగున్నారమ్మా. మమ్మీ? చూడమ్మా, ఎంతైనా అత్తవారిల్లు అమ్మఒడి లాంటిది కాదమ్మా. నిజానికి నిన్న ఈ స్థితిలో చూస్తే మీ డాడీ గుండె ఆగిపోతుందమ్మా. ఆడపిల్లలు కన్న వాళ్ళకి అంత శుతి పెట్టని మనసు ఉండకూడదు మావయ్య. నేను పెళ్లి చేసుకున్న రోజే మా డాడీ గుండె రాయి అయిపోయింది.
నిజానికి మీరు వచ్చారు కనుక సరిపోయింది. లేకపోతే నా క్షేమవార్త అయినా మా డాడీకి మమ్మీకి చెప్పేవారున్నారు. అలా అనుకోకమ్మా. పిల్లలు ఏవైనా పొరపాట్లు చేసినా అవి ఎల్లకాలం తల్లిదండ్రుల మనసులో ఉండిపో. చూడమ్మా, వాళ్ళ మమకారాలకు సరిహద్దులు గీయటం ఎవరికీ సాధ్యం కాదు. నేనెవరినీ నిందించడం లేదు మావయ్య. నేను చేతులారా చేసుకున్న అపరాధం ఇది. నా దురదృష్టానికి నేనే బాధ్యురాన్ని. పైగా నేనిప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. అలాగా? నిజమమ్మా? నాకింకా పుట్టింటి అడుగు పెట్టే యోగం లేదు. అలా అనుకోకమ్మా, అలా అనుకోకు. ఇన్ని బాధల్లో కూడా చల్లని వార్త చెప్పావు. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. ముందు మావయ్య కాఫీ తీసుకొస్తాను. ఏమిటి నీ మావయ్యతో వచ్చి మనిషిని కానంటున్నా? అలా అని చెప్పి పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావేమో. అదేం కుదరదు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయక్కలేదు. వెళ్ళమంటుంది నీకు కదా. మన రంగాను మీసాల పట్టుకునిలాగే మొనగాడు పుట్టబోతున్నాడమ్మా. ఇన్నాళ్ళకి నట్టింటూ ఉయ్యాలేసి అదృష్టం పట్టపోతుందన్నయ్య. ఏమండి, శాంతిని మన ఇంటికి తీసుకొచ్చి ఘనంగా సీమంతం జరిపిద్దామండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అవునండి, దాని విషయంలో ఏ ముచ్చట తీరింది కనుక మన ఆశ ఇప్పుడు నెరవేరుతుంది. మనం నోరు తెరిచి అడిగిన దాన్ని వాళ్ళు పంపించారు. కడుపు పండిన వేళ కన్న తల్లిని చూసుకునే అవకాశం దానికి లేదు. ఇంతటి శుభవార్త విన్నా దాని ఇంటి గడప తొక్కే అదృష్టం నాకు లేదు. లక్ష్మి, నీకు అదృష్టం లేదా? ఎవరిన్ని ఆంక్షలు విధించినా నిన్నెవరూ ఆపలేరు. నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఇది లోక విరుద్ధమైన నాతో చెప్పకుండా, నాకు ఇష్టం లేకుండా మీ అబ్బను మీ అమ్మను రప్పించుకుని సీమంతో చేయించుకుంటావా? మీరు చేస్తున్న తప్పు. కూతురింటికి వచ్చి అల్లుడి మీద చెయ్యెత్తడం మర్యాద అనిపించుకోదు. ఏమిటి, తండ్రిని తప్పు పట్టేంత దాని అయ్యవా? తండ్రి అయినా తల్లి అయినా తప్పనేది ఎవరు చేసినా తప్పే. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను రమ్మని పిలిచానా? శ్రీమంతం చేయమంటే ఏమని అడిగానా? ఎంత మాట అన్నావే? చంద్రుడు వెన్నన్ని, పువ్వుల వాసన్ని అడిగేంత వరకు విరజమ్మకుండా ఉండవు. నేను కనిపించిన పాపవి నువ్వు తల్లి కాబోతున్నావని తెలియటంతో ఆనందం పట్టలేక నేనే నీకు ఈ వేడుక జరిపించాలని ముచ్చట పడ్డాను. నా ముచ్చట తీర్చడానికి వచ్చిన నా భర్తని తప్పు పడతారా? మీరు నాకు జన్మనిచ్చిన వాళ్లే కావచ్చు. అంత మాత్రాన నాకు 100 ఏళ్ల జీవిత సౌభాగ్యాన్ని ఇచ్చిన నా దైవం మీద చెయ్యెత్తితే నేను సహించి ఊరుకోలేను. నిన్ను మోసం చేసి రప్పించుకుని తాళి కట్టినవాడు, కక్ష సాధించాలని పుట్టింటి కూడా నిన్ను పంపించకుండా హింసిస్తున్నవాడు నీకు దేవుడయ్యాడు. ధర్మరాజు లాంటి నా భర్త నీకు విషయం అయ్యాడు. అంతేనా? నీ భర్త నీకెలా దేవుడవుతాడో నా భర్త నాకు అంతే. అయినా మీ ముచ్చట తీర్చుకోవడానికి
నా కాపురంలో చిచ్చు చెప్తారా? నిన్ను నన్ను వేరు చేయడానికి మీ నాన్న ఎన్ని ఘోరాలైనా చేస్తాడు. పైకి ధర్మరాజు, కానీ మా నాన్నను మోసం చేసి మా ఫ్యాక్టరీని సొంతం చేసుకున్న నమ్మక ద్రోహి. ఇట్స్ మై టర్న్ మిస్టర్ రంగనాథ్. నీ ఇష్టం వచ్చేట్టు రంకులేయటానికి ఇదే నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. నీలాంటి రౌడీని చాలా మందిని చూశాను. నోరు మూసుకుని బయటికి వెళ్ళి నువ్వు మనిషివా పట్టువా? కళ్ళుండి కూడా జరిగింది ఏంటో తెలుసుకోలేని గుడ్డివాడి, తల్లి బిడ్డల్ని వేరు చేయాలని ప్రయత్నించిన పాపాత్ముడి, కన్న మమకారం అనుకున్న విలువేంటో గుర్తించలేని కటాయవాడి. నన్ను వదలండి. మిన్ను విరిగి మీద పడినా నేను భరించగలను, కానీ నా భర్త మీద చేయవలసిన వాడిని నేను క్షమించలేను. నన్ను వదలండి. అమ్మా! 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 వద్దమ్మా, నన్ను అమ్మ అని పిలవద్దు. ఆ పిలుపు వినాలని నేను పడ్డ ఆరాటానికి, వింటూ నేను పొందిన ఆనందానికి క్షణం క్రితమే రుణం చేయిపోయింది. ఇలాంటి దుస్థితి ఏ తల్లి తండ్రులకు రాకూడదమ్మా. చూడమ్మా, నీ భర్త మమ్మల్ని గడప తొక్కొద్దని మాత్రమే ఆజ్ఞాపించాడు, కానీ నేను ఇప్పుడు కడుపు మండి చెప్తున్నాను. నేను చచ్చి శవమైన తర్వాత కూడా మీ మొహాలు నాకు చూపించకండి, మీ మొహాలు నాకు చూపించకండి. లక్ష్మి, తప్పు లక్ష్మి. కళ్ళనైతే ఒక చేత్తో కప్పుకోగలం, కానీ మనసుని ఈ చేతులతో కూడా కప్పుకోలేదు. దాని అచ్చట ముచ్చట చూడాలని ఆశపడ్డాను, కానీ నా కళ్ళ ముందే మీకేమి తలవంపులు వస్తాయని అనుకోలేదు. పెట్టని హక్కును చేర్చుకుని ఆశీర్వదించాలని వెళ్ళాను, కానీ కసాయిదల్లా చెప్పించి వచ్చేసారు. లేదు లక్ష్మి, తల్లి తిట్లు దీవెనలు అంటారు. నువ్వైనా ఏదో ఆవేశంలో అన్నావు. నీ మనసు శాంతికి మాత్రం తెలీదు. దానికి తెలుసో లేదో, కానీ మీ మనసు నాకు బాగా తెలుసు. అందుకే ఈ బాధలన్నీ చూసి బ్రతికుండడం కంటే మీ చేతుల మీదుగా వెళ్ళిపోయినా బాగుండేది. లక్ష్మి, తప్పు లక్ష్మి. భర్త చేతుల్లో చనిపోవడం సౌభాగ్యం ఆడుతనుకోవచ్చు, కానీ భార్యను పోగొట్టుకున్న మగవాడి కంటే దౌర్భాగ్యుడు మరొకరుండడు. నా లక్ష్మి కల్లోనైనా నాకు ఆ దుస్థితి కలిగించిన నమ్మకం ఇంకెప్పుడు నాకంటే ముందు దాటిపోవాలని ఆలోచన రానుకోకు లక్ష్మి, రానుకోకు. అవును లక్ష్మి, లక్ష్మి. ఎస్ స్పీకింగ్. ఇప్పుడా? నో, మీరేమైనా చెప్పండి, ఏమైనా అవనండి. ఈ పరిస్థితిలో నేను ఇల్లు పెట్టి. మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి, అది ధర్మం. అనంతమైన ఈ పయనంలో పిరికి వాళ్ళు మాత్రమే బాధలకు భయపడి జీవితం నుంచి పారిపోతారు.
అప్పుడు ఎన్ని అడ్డం వచ్చినా సూర్యుడు తన ప్రయాణాన్ని మానుకోడు, కర్తవ్యాన్ని మర్చిపోడు. Our factory gross income is 8 crores 55 lakhs 25,921. To workers, 5 crores 35 lakhs 14,710 as bonus and other benefits. Net income is 3 crores 20 lakhs 11,211. From this, we are giving to the Workers' Welfare Fund 2 crores. Hello? ప్రసాదరావు గారా? ఏమిటి? అలాగే. ఏమిటిదంతా? ఏం జరిగింది? ప్రసాదరావు గారు, ఏం జరిగిందో మీరైనా చెప్పండి. ఇది నేను నమ్మలేను. కానీ ఈ చుట్టూ ఉన్న జనం, వీళ్ళ కళ్ళ నీళ్లు చూస్తుంటే నిజమేమో అనిపిస్తోంది. ఇది నమ్మలేని నిజం. లక్ష్మి, ఈ గడ్డి పోస కోసం ఎంతో త్యాగం చేసిన దానివి, నాకంటే ముందే వెళ్ళిపోతావా? నీలో ఇంత స్వార్థం ఉందని అనుకోలేదు. మోసపోయాను, చిత్తుగా ఓడిపోయాను. నువ్వే గెలిచావు. లక్ష్మి, నాతో ముందుగా చెప్పుంటే నీతో ఎంత దూరమైనా వచ్చిండేవాణ్ణి. ఇప్పుడు లోకమే నా కళ్ళ ముందు నుంచి చెరిగిపోయింది. ఏ దారిని వెళ్ళింది, ఎలా వెతికేది? వెతుక్కుంటూ నీ వెంట ఎలా వచ్చేది? నువ్వు లేని లోకంలో ఎలా బ్రతికేది లక్ష్మి? చేరే తీరం ఏదైనా పయనించేది ఒక పడవ. ఎవరికి ఎవరో నిన్నటికి, ఏమవుతామో రేపటికి. బదులు పలకవే నువ్వు చందమామ, పలకలేవులే నువ్వు చందమామ. తకధిమి తకధిమితో దీని ప్రసాది. అలా తన ఔన్నత్యానికి కారకురాలైన భార్యను కోల్పోయాడు. పంచ ప్రాణాలుగా చూసుకుంటున్న కూతురుకు దూరమయ్యాడు. ఆ తీరని మానసిక వ్యధలు అతన్ని కుంగదీశాయి. వయసుకు మించిన ముసలితనాన్ని తెచ్చిపెట్టాయి. అతడు తన కూతురు శాంతి కోసం డాడీ, డాడీ, డాడీ. వచ్చావమ్మా? నిన్ను చూడ్డానికి ఇంకా నాలో ప్రాణాలు మిగిలిన్నాయి. రాజేశారదా? ఇంకేమొస్తాడు డాడీ? నీకు చేయరాని ద్రోహం చేసినందుకు దేవుడు నాకు భరించలేని శిక్ష విధించాడు. ఇప్పుడు నా మాంగళ్యానికి ముప్పచ్చి పడింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? అదేళ్ళ కంటో ఆయన కొడుకు ముక్కంతో మీ అల్లుడు గారిని బంధించి నానా హింసలు పెడుతున్నారు. ఆయన్ని ప్రాణాలతో వదలంటున్నారు డాడీ. అవును డాడీ, నీకు సుస్థిగా ఉంటుంది. ఆ తర్వాత మాకు సంక్రమించే ఆస్తిని చేజిక్కించుకోవాలని వాళ్ళ తాపత్రయం. అందుకే వాడిని అలా వేధిస్తున్నారు. నా పసుపు కుంకుమలు నువ్వే నిలబెట్టాలి డాడీ. ఎరవకమ్మా, ఎరవకమ్మా, ఎరవకు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు తూర్పును ఉదయిస్తున్నంత వరకు
నీ సౌభాగ్యానికి కలగనవనమ్మా. ఇప్పుడు ఎవరిది పై చేయి? Whose turn is this? నాది, నాది. రాజేష్, నువ్వే మనిషి మరొక మనిషిని పెట్టాలని చిత్రహింసలు పెట్టావు. చెయ్యరాని మహాపాపం చేశావు. నా గుండెల మీద పెరిగిన నా చిన్నారి శాంతి చేత నా గుండెల మీదే తన్నించావు. నన్ను పెట్టరాని నరకయాతనలు పెట్టావు. నా బిడ్డకు శ్రీమంతం చేయాలని నీ ఇంటికి వస్తే అమానుషంగా ప్రవర్తించావు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక నా భార్య లక్ష్మి ప్రాణాలు వదలడానికి కారకుడయ్యావు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నెత్తిని చల్లుకునే ఆనందాన్ని, అల్లుణ్ణి ఆప్యాయంగా గుండెలు కత్తుకునే సంతోషాన్ని నాకు దూరం చేశావు. ఈ రోజు నా ప్రాణాలు కాపాడిన ధర్మాత్ముని మీరు, నన్ను క్షమించండి. మా శాంతి, డాడీ